సో హాయ్ దిస్ ఇస్ సాయి చంద్ర వెల్కమ్ అవర్ ఛానల్. నందమూరి బాలకృష్ణ గారికి గాడ్ ఆఫ్ మాస్ అండ్ మనం ఎంతో ఇష్టపడి అనే మాట జై బాలయ్య పద్మభూషణ్ అవార్డు అయితే వచ్చేసింది. ద సేమ్ టైం మన ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. బాలయ్య గారికి అండ్ చిట్టిబాబు గారికి మంచి సన్నిహిత్యం ఉంది. సో ఆయనకి అవార్డు రావడం మన చిట్టిబాబు గారికి ఎలా అనిపిస్తుందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చాలా ఆనందంగా ఉన్నారు బాలయ్య బాబు గారికి అవార్డు వచ్చిందని. 100%. అదే నాన్న 60లో 20 వచ్చింది. మా బాలయ్య బాబుకు మళ్ళీ ఒక వసంతం వచ్చింది. అది ఆ ఏజ్ లో ఇప్పుడు 60 నిండేది. 60లో మళ్ళీ యంగ్స్టర్ ఇప్పుడు అంటే అది బాలయ్యకి రావటం అనేది బాలయ్యకి అర్హుడు. మామూలుగా ఏదో పాపులారిటీ అర్హుడు. ఈ అవార్డుకి 100కి 100 అర్హత వస్తాయి. ఎందుకంటే ఒక నటుడే కాకుండా ఒక నటుడుగా అన్ని జనం వాళ్ళ నాన్నగారి అంశంలాగా వాళ్ళ నాన్నగారు నందమూరి మహానటుడు నందమూరి తారక రామారావు గారు ఆయన వెయ్యని జోనల్ లేదు. సాంఘికం, క్రైమ్, పౌరాణికం, జానపదం అన్ని జోనల్స్ లోనూ వేసి మెప్పించాడు. కేవలం వేయటం అన్ని జోనల్స్ లో నటించి మెప్పించి ఆల్రౌండర్ అనిపించాడు. అదే కోవలో బాలయ్య కూడా ఆల్రౌండర్. క్రైమ్, ఫ్యామిలీ, విలేజ్, పౌరాణికం, జానపదం అన్ని చేస్తూ ఆల్రౌండర్ గా తను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి మానవ సేవ క్యాన్సర్ హాస్పిటల్ చేస్తూ అనేక మందికి ఫ్రీగా పాప కట్టుకోలేని వాళ్ళకి ఫ్రీగా చేయటం ఇవన్నీ. సో ఆల్ దీస్ థింగ్స్ ఒక నటుడుగా కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్ వాళ్ళ అవార్డు పద్మ అవార్డులో ఎవరికి ఇస్తారంటే కేవలం వాళ్ళ దీంట్లో వాళ్ళు చేయడం కాస్త మానవ సేవ వాళ్ళకు భగవంతుడు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన స్థానాన్ని ఏ సమాజానికి ఎలా ఉపయోగపడుతున్నారని కూడా చూస్తారు. ఆ కోవలో ఇతను సమాజానికి ఉపయోగపడుతున్న వ్యక్తిగా ఉన్నాడు. ఒక నటుడుగానే కాకుండా నటుడుగా మాత్రమే కాకుండా అనేక అందరితోటి బాగుంటూ కొన్ని విషయాలు అవసరమైనప్పుడు సమాజానికి అండగా ఉంటూ సో ఈజ్ అర్హుడు. అర్హత మీద వచ్చిందే కానీ అదృష్టం మీద వచ్చింది కాదు. బాలయ్యకి అవార్డు అనేది పద్మభూషణ్ అవార్డు అనేది అర్హత మీద వచ్చింది, నాట్ ఆన్ అదృష్టం. సార్ మనం బసవతారంగ హాస్పిటల్ చూస్తున్నాం. లక్షల మంది పిల్లలకు కానివచ్చు, పెద్దలకు కానివచ్చు, ఆయన మళ్ళీ ప్రాణం ఇస్తున్నారు. సో సేమ్ టైం హిందూపూర్ లో కూడా ఎవరిని పట్టుకొని నువ్వు ఎవరు ఫ్యాన్, నీకు ఎవరు ఇష్టం అంటే ఒకటే మాట జై బాలయ్య. అండ్ టీవీ షోస్ లో కూడా అంటే నెంబర్ 1 గా అన్స్టాపబుల్ లో ద సేమ్ టైం గాడ్ ఆఫ్ మాస్ గా మూవీస్ లో బాలయ్య బాబు గారు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? ఏం లేదు, బాలయ్య బాబు దగ్గర ఉన్న పెద్ద ఆయన నుంచి పుణికి పుచ్చుకున్న లక్షణం, క్రమశిక్షణ. ఏదన్నా కమిట్ అయితే ఏదైనా ఒకటి అంగీకరిస్తే దాని త్రికరణ శుద్ధిగా దానికి కష్టపడటం, శ్రమించటం, పనిచేయటం అనేది ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి లక్షణం. అది అలాగే పుణికి పుచ్చుకున్నాడు. తను కూడా బాలయ్య కూడా ఒక సినిమా చేసిన ఒక కార్యక్రమం అన్స్టాపుల్ చేస్తే చాలా త్రికరణ శుద్ధిగా దాన్ని డీప్ గా స్టడీ చేసి అందరూ మెచ్చుకుని అందరికి మెప్పించేలా ఎక్కడ లోటుపాటు లేకుండా అంత శ్రమ పడతాడు, క్రమశిక్షణతో చేస్తాడు. ఆ పని అంటే ఆ పనికి తదేకంగా వర్క్ ఇస్ డివైన్ అన్నట్టు. అదే ఆ లక్షణం వల్లే అతను ఇది అన్నిట్లోనూ రాణిస్తున్నాడు. సార్ మనం చూసుకున్నట్లయితే బాలయ్య బాబు గారు డాకు మహారాజ్ ఈవెంట్ లో ఒక మాట అన్నారు. 4 సినిమాల నుంచి నన్ను చూస్తున్నారు, ఇక పైన ఇంకా అంటే బాలయ్య అంటూ ఏంటో నా రేంజ్ ఏంటో ఇంకా ముందు చూపిస్తాను. అఖండ 2 తర్వాత ఇంకా భారీ బడ్జెట్ లో సినిమాలు ఉన్నాయి, ఒక రేంజ్ లో ఉన్నాయంటే చాలా రోజుల తర్వాత నాకు అనిపించింది బాలయ్య బాబు గారు ఒక యంగ్స్టర్స్ ఎలా మాట్లాడతారో ఆ ఈవెంట్ లో అలా మాట్లాడారు. బాలయ్య లెక్క పెడితే క్యాలెండర్ ప్రకారం ఏజ్ బాలయ్య మనసులో ఇంకా బాలుడే. బాలయ్య అంటే నిజంగా బాలయ్య ఇప్పటికీ చిన్నపిల్లడి మనసుతో ఇంకా కుర్రాడే. ఏమి హుషారులో కానీ మైండ్ సెట్ లో కానీ అతను ఇప్పటికి అందుకని 60లో 20 వచ్చింది. 60లో 20 వచ్చింది. మా బాలయ్య బాబుకు మళ్ళీ ఒక వసంతం వచ్చింది అన్నందుకే. 60లో ఉన్న 60 కాదు, క్యాలెండర్ అది 60 అనేది క్యాలెండర్ సూచిక అంతే. అంతేదైతే మానసికంగా, భౌతికంగా, మెంటల్ గా హీఈస్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ యంగర్ హీరో. అతను డైలాగ్ డెలివరీ ఇప్పటికీ ఆయనతో పోటీ పడి డైలాగ్ డెలివరీ చెప్పగలిగిన యంగ్స్టర్ హీరోలు లెక్క చూడు. ఒకళ్ళు ఇద్దరు మ్యాక్సిమం తనతో పోటీ కాదు, తనతో కనీసం ఒక లెవెల్ కి చెప్పగలిగినాడు. పోటీకి డైలాగ్ చెప్పండి. బాలయ్య సినిమా అంటే ఆడియన్స్ ఆ డైలాగుల కోసం వెళ్తారు. డైలాగులు ఆ బాలయ్య వచ్చే ప్రతి డైలాగ్ అది ఇప్పటికి మరి యంగ్స్టర్స్ ఎంతమంది ఉన్నారు తనతో పోటీకి. ఇప్పుడు తన డాన్స్ లో పోటీ పడుతున్నాడు. పోటీ పడడం తనతోటి అంటే తను పోటీ పడగా తనతోటి యంగ్స్టర్స్ పోటీ పడాల్సిన పరిస్థితిలో ఉన్నారు యంగ్స్టర్స్. అమ్మ బాలయ్య బాబు గారు చేసిన
చేయాలి, బాలయ్య గారు డైలాగ్ చెప్పినప్పుడు ఆ ఎమోషన్ క్యారీ చేయటం, ఒక సన్నివేశం ఉందంటే ఆవేశపూరితమైందా విషాదపూరిత ఆ క్యారీ చేయటం అనేది మామూలు విషయం కాదు. అది బాలయ్య దగ్గర దిగిపోతాడు, ఆ పాత్రలోకి ఆ సన్నివేశంలో దిగిపోయి చేస్తాడు. బాలయ్యగా చేయడు, ఆ పాత్రగా చేస్తాడు. సినిమాలో అంత ఇంటెన్సిటీ ఉంటుంది. ఓకే, సో బాలయ్య గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది, సో గుడ్. బట్ ఏంటంటే ఎక్కడో ఒక చోట ఒక నెగిటివ్ కామెంట్ అంటూ ఉంది. సో ఏపీలో చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టే, వాళ్ళ ప్రభుత్వం ఉన్నది కాబట్టే మన వచ్చింది పద్మభూషణ్ అవార్డు. పిచ్చివాగులు అవుతారులేమ్మా, ఏముంది ఇదొకటి అనాలి. ఆయన పోయినసారి 2 ఏళ్ల క్రితం చిరంజీవికి ఇచ్చారు, అప్పుడు ఏ ప్రభుత్వం ఉందని ఇచ్చారు? అప్పుడు కాంగ్రెస్ లేదు కదా, ఆయన కాంగ్రెస్ మనిషి, కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లా చెప్పాలంటే వంకలు పెట్టుకోవచ్చు, ఈయన పెట్టుకోవచ్చు, ఏదో ఒకటి చెప్పచ్చు, అదే ఉందిలే. కానీ బాలయ్యకి వచ్చింది అర్హత మీద వచ్చిందా, అందుకని నేను ఇందాక కూడా చెప్పాను, అర్హత మీద వచ్చిందా, రికమెండేషన్ మీద వచ్చిందా అని అనలైజ్ చేయాలి. రికమెండేషన్ మీద వస్తే గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, గతంలో కొత్తగా వచ్చేది తెలుగుదేశం 14 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, అప్పుడు తెప్పించుకోవాలంటే అప్పటికి ఇంకా అంతటి అర్హత, పరిపూర్ణ అర్హత సాధించలేదు. ఇప్పటికి పరిపూర్ణ అర్హత, రేపు 2 ఏళ్లలో పద్మవిభూషణ్ కూడా సాధిస్తాడు. అది అర్హత ప్రకారం వచ్చింది తప్పితే ఈ రికమెండేషన్ల మీదను అదృష్టం మీద వచ్చింది అనేది ఏదో అనాలనే బాపతులు తప్పితే, మనం స్టడీ చేస్తే చెప్పండి ఈ అవార్డు అందుకోవటానికి బాలయ్యలో లేని అర్హత ఏంటి? పరిపూర్ణమైన దానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి కనుక పొందాడు. అది చంద్రబాబు వాళ్ళు వచ్చింది, ఇవన్నీ ఉన్నాయి ఎవరికో అతని యొక్క సమర్థతను బట్టి వచ్చింది, అతని యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వచ్చింది, అతని యొక్క జీవితాన్ని బట్టి వచ్చింది, అతని యొక్క సమాజ సేవను బట్టి వచ్చింది, అంతేగాని ఇవన్నీ కాదు. సో బాలయ్య బాబు గారితో మీరు ఎంతో కొంత మంచి ట్రావెల్ చేశారు సార్. సో బాలయ్య బాబు గారికి చాలా మంది కోపం ఎక్కువ, కొడతారు, తిడతారు అంటారు. సో మీరు చెప్పండి, బాలయ్య బాబు గారు ఎలా ఉంటారు? బాలయ్య బాబు అదే చెప్పి చిన్నపిల్లల మనసుతో కోపం ఎక్కువ అంటే ఎక్కడ కోపం ఎక్కువ? పనిలో ఎక్కువ. పనిలో తనేమో తదేకంగా ఉంటాడు. పొద్దున్న సెట్టుకు వచ్చాడు అంటే, షూటింగ్ అయినా ఇంకో కార్యక్రమం వచ్చాడు అంటే ఆ కేవలం ఆ డైవర్షన్ ఉండదు, కేవలం ఆ పనికి సంబంధించి ఏమిటి, అదేమిటి, ఎట్లా మనం ఏంటి, ఎదుటి ఏం చేస్తున్నారు, మనం ఏం చేయాలి, ఈ తదేకమైన దేశంలో ఉంటాడు, తదేకమైన కాన్సన్ట్రేషన్ లో ఉంటాడు. వేరే పిచ్చేపాటి ఇంకోటి ఏదో మాట, వాళ్ళు ఎట్లా వీళ్ళ మాట అంగీకరించరు. అలా కొంతమంది సినిమాలో ఏంటంటే అందరూ అలా ఉండరు. కొంతమంది ఏంటంటే షార్ట్ అయిపోయింది, ఆ నెక్స్ట్ వెళ్ళిపోయి జోకులు చేసుకుంటూ మళ్ళీ రెడీ అప్పుడు వచ్చి ఏంటి మళ్ళీ చెప్పండి ఇలా ఉంటారు. ఈ బాలయ్యకి నచ్చవు. అందుకని ఆ అట్మాస్ఫియర్ ఉండకూడదు తన షూటింగ్ లోని. ఖచ్చితంగా పని అనే తదేకంతో ఉండాలి. వచ్చామా, డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ప్రొడ్యూసర్ తీస్తున్నాడు, డైరెక్టర్ కష్టపడుతున్నాడు, మనం ఇక్కడికి వచ్చి సరదాగా అంటాను కాదు కదా, మనం దానిలో ఇన్వాల్వ్ అయ్యి అనే ఉంటది. అందుకని ఎవరైనా తప్పు చేస్తే కోపం వచ్చేస్తుంది. అలాగే కోపం అంటే తప్పు చేసినప్పుడు కోపం, ఊరినే పిచ్చే ఏమన్నా ఊరినే తిట్టడానికి, ఎవడో అనవసరంగా ఏదో లోపల దూకుతాడు, అది తిడతాడు, నాన్న బాబు రానా తప్పు చేయకు అనడు కదా, అంటాడు అంతే. అది తప్పు చేసిన వాడు నీ మీద కోపం చూపించడం తప్పితే మిగతా కోపం కాదు. అది కాకపోతే కోపిస్ట్ అయితే అన్స్టాపుల్ చేయగలరా? ఎంత సరదాగా చేస్తున్నాడు, ఎంత హ్యూమరస్ గా చేస్తున్నాడు, ఎంత చమత్కారంగా చేస్తున్నాడు. మరి అది తెలియక ఉండే దూరం నుంచి చూసి అనేది ఒక కోపం ఉంది, లేదంటానికి లేదు. కోపం తప్పు చేస్తే కోపడతాడు. కాకపోతే నువ్వు ఒక్కొక్కడు కోపడే విధానం ఒక్కొక్క విధానం. ఒకడు మెత్తగా కోపడతారు, మనాడు గట్టిగా దాటిగా కోపడతాడు, అంతే. సార్ అఖండ ఎలాంటి రికార్డు షేక్ చేసిందో చూసాం మనము. సో తమన్ గారు, మెయిన్ గా తమన్ గారి గురించి మాట్లాడుకోవాలి. మామూలు ఆయన ఇంటి పేరున్న తమన్ని నందమూరి తమన్ చేశారు. సో తమన్ గురించి ఏం చెప్తారు సార్? ఏమో మ్యూజిక్ డైరెక్టర్స్ తమన్లు వీళ్ళందరూ ఏంటమ్మా, ఒక డైరెక్టర్ తీస్తే నువ్వు చేయాల్సి చేయగలవు, నేనేమి తీయలేదు, నువ్వేం చేస్తావు. సో తమన్ ఏంటంటే డైరెక్టర్ కష్టపడి తీసి ఇచ్చేదానికి తగిన న్యాయం చేస్తాడు. అది బాలయ్య టెంపోకి అతను రికార్డింగ్ అది బాగా పనిచేస్తారు, బాగా వర్కౌట్ అవుతారు. గుడ్ మ్యూజిక్ డైరెక్టర్, దాని గురించి నో డౌట్. తమన్ అన్నాడు కదా, అక్కడ రజనీకాంత్ ఏమో ఆ మ్యూజిక్ డైరెక్టర్ తమిళనాడులో అనిరుద్ధ్కి రజనీకాంత్ ఈ బండ తమన్కి నందమూరి చెప్తానే చెప్పుకున్నాడు. సో అంటే కాంబినేషన్ కుదురుతుంది. మా సినిమా ఫీల్డ్ ఎట్లా అంటే ఒకళ్ళ వర్క్ కాంబినేషన్, ఒక్కొక్క వర్క్ కి మరొకరు ఇది కాంబినేషన్ వర్క్ అవుతుంది. ఇక్కడ బాలయ్య పర్ఫార్మెన్స్ కి, బాలయ్య దీనికి తమన్ యొక్క నేపథ్యం అనేది, సంగీత నేపథ్యం బాగా వర్కౌట్ అవుతాడు. సో అది వర్కౌట్ అవుతుంది. గుడ్ సార్. ఐ ఎక్స్పెక్టేషన్స్ అఖండ 2
అదేంటంటే గోయపాటి గారికి ఎప్పుడు ఫ్లాప్ వచ్చినా సో బాలయ్య బాబు గారికి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే ద బ్లాక్ బస్టర్స్ అయిపోతాయి సినిమాలు. సో అదే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి చేస్తున్నారు అఖండ 2. సో మన గోయపాటి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అఖండ అనేది పగిలిపోద్ది సినిమా అసలు, అంటే మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ కన్నా 10 times ఎక్కువే ఉంటుంది అన్నారు. సో అఖండ 1 బ్లాస్ట్ అయింది సార్, 2 ఎలాంటి బ్లాస్ట్ అవుతుంది? డెఫినెట్ గా, ఎందుకంటే అఖండ బ్లాస్ట్ అవటం కూడా ఏ పీరియడ్ లో రిలీజ్ అయింది ఒకసారి నేపథ్యం చూసుకుంటే, పాండమిక్ పీరియడ్ లో, కరోనా పీరియడ్ లో, స్పెషల్ షోలు లేవు, రేట్లు పెంచడం లేవు, ఏమీ లేవు. ఆ టైంలో రిలీజ్ అయ్యి ఆ బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా అది కాకుండా మామూలు టైంలో అక్కడ బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో ఎమోషన్స్ ఉంటాయి, బ్రహ్మాండమైన డ్రామా ఉంటుంది, బ్రహ్మాండమైన స్క్రీన్ ప్లే ఉంటుంది, వాళ్ళిద్దరు కాంబినేషన్ కుదిరింది అట్లా బ్రహ్మాండంగా. సో డెఫినెట్ గా అక్కడ ఒక హిట్ తర్వాత మళ్ళీ తీస్తున్నప్పుడు దాన్ని ఆ హిట్ ను మించి తీయాలని ఉంటుంది కదా, ఇటు నుంచి చెయ్యాలని బాలయ్య ఉంటుంది, తీయాలని డైరెక్టర్ ఉంటుంది. డెఫినెట్ గా ఇట్ ఇస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, అండ్ 1 word లో లాస్ట్ క్వశ్చన్, బాలయ్య గురించి ఏం చెప్తారు సార్? బాలయ్య గురించి చెప్పాలంటే మంచి మనిషి, మంచి గుండె, హృదయంలో తడి ఉన్నవాడు, మంచి స్నేహితుడు, మనిషికి విలువలు ఇచ్చే, బంధాలకి మనుషులకి విలువనిచ్చే మనిషి, మర్యాద సంస్కారము సాంప్రదాయము ఉన్న మనిషి, పద్ధతులు అంటే ఈ ఒక నందమూరి తారక రామారావు కడుపులో పుట్టిన ఖచ్చితమైన వారసత్వం ఆయన దగ్గర ఉండేది. ఆ సంస్కారం, ఆ తెలుగుతనం, ఆ ఉట్టిపడే ఆ గాంభీర్యం, అది అందిపుచ్చుకున్న బాలయ్య ఇంకా ఇంకా ముందుకు సాగుతాడు. ఇంకా మనం ఇంకా బాలయ్య సాధించబోయే విజయాలు ఇంకా అనేకం చూస్తాం. ఇంకా మించి ఇంకో కోరిక కూడా ఉంది నాకు, ఇది సాధించడం సినిమా ఫీల్డ్ చదివి. బాలయ్య గురించి ఒకనాడు చిత్తూరు మహాసభలో రామారావు గారు మహనీయుడు అన్నాడు, ఆయన నా నట వారసుడే కాదు రాజకీయ వారసుడు కూడా బాలయ్య బాబే అన్నాడు చిత్తూరు మహాసభలో ఆ టైంలో. సో ఆ వాక్కు, ఆ మహనీయుడు వాక్కు ఫలించాలి, ఫలిస్తుంది కూడా అర్థం. ఇవాళ కాకపోతే ఒక రోజు, కాకపోతే రేపు బాలయ్య ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వస్తాడు, మనం చూస్తామని కూడా కోరుకుంటాం. సో మీరు బాలయ్య గారు సీఎం అయితే బాగుంటుందని చెప్పారు, చూస్తున్నాము బాలయ్య గారికి హిందూపూర్ లో బ్యాక్ టు బ్యాక్ గెలుస్తున్నారు. సో ఎవరు గెలవరు అంత రేంజ్ లో. సరే ఒకవేళ సీఎం అయితే బాలయ్య బాబు గారు ఎలా ఉంటది, కానీ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎందుకు లేవమ్మా, అయ్యే అవకాశాలన్నీ ఎప్పుడు రాజకీయాల్లో ఏ పరిస్థితులు ఎట్లా వస్తాయి, ఎవరు అయ్యే అవకాశం. బాలయ్య బాబుకి నాకు అయ్యే అవకాశం, నా ఒకటే. ఎందుకు అయ్యే అవకాశం అంటే మహనీయుడు నోటి నుంచి వచ్చిన వాక్ అది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి దైవ స్వరూపుడైన రామారావు గారి నోటి నుంచి వచ్చిన పదం అది. నా నట వారసుడే కాదు, నా రాజకీయ వారసుడు కూడా బాలయ్య బాబు అని చెప్పాడు ఆయన. కనుక జరిగి తీరుతుంది, ఆ మహనీయుడు వాక్ వేస్ట్ కాదు అని నా నమ్మకం, అందుకని అవుతాడని. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు బాలయ్య బాబు గారు సీఎం అయితే బాగుంటుందని అయితే ఈయనైతే చెప్పారు. సో దీనిపైన మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన నందమూరి బాలకృష్ణ గారు, మన గాడ్ ఆఫ్ మాస్ సీఎం అయితే ఎలా ఉంటుందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.